హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి మనము యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే దానిలో భాగంగానే సాధనా పద్ధతులు రెండవ పార్ట్లోనే మనకి అందించారు. అయితే దాంట్లోనే ఏంటంటే యశోధర మాత దుఃఖంలో ఉన్నప్పుడు ఎలాంటి సాధనలు చేసేవారు అని చెప్పేసి అన్న దాని గురించి మనకి ఒక్కొక్క పద్ధతుల రూపంగా మనకి అందించారు ఫ్రెండ్స్. అవి కూడా ఏంటంటే మన జీవితాల్లోని కూడా మనకి ఏది అవసరమైతే ఆ యొక్క పద్ధతిని మనం కూడా అలవాటు చేసుకొని దాన్ని సాధన చేసుకుంటూ ఉంటే మన జీవితంలో కూడా ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడవచ్చు అనే సంకల్పంతో అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క నాలెడ్జ్ని మనకి ఈ సాధన పద్ధతుల్ని మనకి అందించారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దానిలో భాగంగా కారుణ్య సమూహాన్ని సృష్టించుకోవటం, సంఘంలో ఉన్న శక్తిని అనుభూతి చెందటం అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవదారు వృక్షాలు వాటి చుట్టూరా విస్తరంగా వ్యాపించిన మహావృక్షాల మధ్య యశోధర మరి రాజభవనంలో ఉన్న మహిళలందరూ ప్రతి ఉదయం సమావేశం కావాలని ప్రజాపతి మాత ఏర్పాటు చేశారన్నమాట. అంటే యశోధర మాత దుఃఖంలో నుంచి బయటపడడానికి ఆమె యొక్క అత్తగారైనటువంటి ప్రజాపతి మాత ఎన్నో విధాలుగా కృషి చేసి ఆమెకి ఒక సంకల్పాన్ని నెరవేర్చి ఒక సాధన సమూహాన్ని అందించి మొత్తం తనతో పాటే మిగతా మహిళలందరూ కూడా ఒక సమూహంలాగా అక్కడ దేవదారు వృక్షాలు ఇంకా ఎంతో అద్భుతమైన మహావృక్షాలు ఉన్నాయన్నమాట. ఆ వృక్షాల దగ్గర మొత్తం మహిళలందరూ కలిపి సమూహంగా సమావేశం అవ్వాలని చెప్పేసి అనేసి ప్రజాపతి మాత అందరికి కూడా ఒక ఆజ్ఞాపన చేశారన్నమాట. అప్పుడు సమూహంలో కరుణ దుఃఖాన్ని ఎదుర్కొంటుంది. సమూహంలో కరుణ దుఃఖాన్ని ఎదుర్కొంటుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది అన్నమాట, ఎక్కువ ఒకరు కాకుండా ఇంకా అంతకు మించి ఎక్కువ మంది ఎప్పుడైతే సమూహంగా మనము ఎటువంటి సాధనలు అయితే చేస్తామో అప్పుడు వాళ్ళందరి తాలూకా కరుణ మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పేసి అన్న దాని మీద ఈ యొక్క సాధనని ఏర్పాటు చేసుకున్నారు. లేదంటే ఎవరికైనా దుఃఖంతో కలిసి ఉండటం ఎలా సాధ్యం? సమూహంలో ఉన్నట్లయితే గనక భరించలేని దుఃఖాన్ని కూడా మోస్తూ ఎరుకుతో దాని మూలాన్ని పట్టుకొని పకిలించి పారేయవచ్చు. కలిసికట్టుగా కాకుంటే ఎలా వీలవుతుంది మరి అని చెప్పేసి అని చెప్తుందన్నమాట. అప్పుడు యశోధర అనుభవిస్తున్న గుండెకోత ఎంతో లోతైనదని, ఆమె ఒంటరిగా దాన్ని తట్టుకోలేదని ప్రజాపతి మాతకి తెలుసు. కాబట్టి అంతటి కష్టాన్ని ఎదుర్కోవటానికి పరివారం అంతా కూడా కదిలి వచ్చింది. ఆ అంతఃపురంలో ఉండే వాళ్ళంతా కూడా హృదయపూర్వకంగా స్పందించి యశోధరతో గడపడానికి సంసిద్ధమై వచ్చారన్నమాట. సిద్ధార్థ వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక రోజు ఉదయాన్నే ప్రజాపతి యశోధరకు సన్నిహితులైన మహిళలను దేవదారు వృక్షాల మధ్యకు రమ్మని చెప్పి తాను యశోధరతో కలిసి అక్కడకు చేరుకున్నారు. వాళ్ళంతా సహజంగానే ఆమె చుట్టూరా మూగారు. అప్పుడు ప్రజాపతి వాళ్ళందరినీ యశోధర చుట్టూ వృత్తాకారంలో కూర్చోమని చెప్పారు. ఆమె అనుభవిస్తున్న శోకానికి సంఘీభావంగా సగౌరవంగా హైందవ మంత్రాలను పఠించడం మొదలుపెట్టారు. మాటలు కరువై ఆమెలో దుఃఖం పెళ్ళిబికింది. సమూహం అంతా కరుణతో ఆలకించటం వల్ల యశోధర తన బాధను వారితో పంచుకోవటానికి మాటలు కూడబలుకోవటం మొదలుపెట్టింది. మహిళలంతా కలిసి ప్రతిరోజు కలుసుకోవటం ఇక అలాగా కొనసాగిస్తూ ఉన్నారు. చివరికి యశోధర ఆ వృత్తం మధ్యలో కూర్చోవటం మానివేసి పరిధిలో అందరిలో ఒకరిగా కూర్చోవాలని భావించింది. ఇది పరస్పరత్వం వైపుకు చేర్చిందని అర్థమవుతుంది. తన అనుభవం ఇతరులందరికీ కూడా ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చిందో ఆమె గ్రహించసాగింది. అంతేకాకుండా లోతుగా సహృదయంతో ఆలకించడం కూడా నేర్చుకుంది. మరికొందరు వచ్చి చేరారు. కొంతకాలానికి అది ఎంతగా పెరిగింది అంటే 1,00,000 బాధలు 1,00,000 ఆనందాల చందంగా ఆ సమూహం దినదిన ప్రవర్ధమానమయ్యిందన్నమాట. ఏంటంటే యశోధర మాతతో పాటు మిగతా మహిళలందరూ యొక్క దుఃఖాన్ని కూడా అక్కడ ఆ సమూహంలో చేరి మిగతా వాళ్ళ యొక్క దుఃఖం కూడా పోగొట్టుకొని చక్కగా ఆనందంగా ఉండసాగారని చెప్తున్నారు అనమాట. సమూహంలోని మహిళలు తమ ఆధ్యాత్మిక సాధనను ఏ విధంగా ఆరంభించారో యశోధర వర్ణిస్తున్నారు. ప్రాతకాలము తమకు కంఠస్థమైన దైవ ప్రార్థనలు స్తోత్రాలు సామూహికంగా స్తుతించాక ఒకరి తర్వాత ఒకరు తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి సమూహానికి వెల్లడిస్తూ సహాయాన్ని అందిస్తారన్నమాట. ఆ రోజంతా ఉల్లాసంగా గడపడానికి సహాయపడినందుకు తిరిగి మళ్ళీ సాయంకాలం దైవానికి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. ఇది ఒక సాధనా పద్ధతిగా కలిసి ఉండే విధానంగా మారిపోసాగింది. మౌనాన్ని మాటలను మనోశూన్య స్థితిలో అనుభూతి చెందసాగారు.
ఈ సాధన వాళ్ళందరికీ రోజువారీ జీవితానికి దోహదపడుతూ ప్రకాశవంతంగా మార్చేస్తుంది. ఈ వృత్తంలో కూర్చోవటం అనే పద్ధతి మొదట ఒక ఆచారంగా మొదలై చివరకు ఆధ్యాత్మిక ఆచరణలా మారిపోయింది. అదే యశోధర జీవిత పర్యంత సాధనకు పునాదిగా ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఒక తల్లిగా, స్నేహితురాలిగా, సమూహంలో భాగస్వామిగా, వాళ్ళందరి సంయుక్త కర్మాచరణకు మార్గదర్శిగా, అనుబంధాలలో స్వస్థతాశక్తికి ఆలంబనగా మారింది. ఆనాడు ప్రజాపతి యశోధరల చేత వాళ్ళ దుఃఖానికి ప్రతిస్పందనగా ఏర్పాటు చేసుకున్నవి కాస్త కాలక్రమేణా పెరిగి కారుణ్య సమూహాలకు పునాదులుగా మారాయి. అవి కేవలం యశోధర యొక్క బాధను పోగొట్టడమే కాకుండా మిగతా మహిళలందరి యొక్క కష్ట నష్టాలను తీరుస్తూ చివరకు పురుషుల్ని కూడా అక్కడ చేర్చుకున్నాయన్నమాట. ఒంటరితనం, నిరాశ, నిస్పృహలతో మొదలుపెట్టిన ఈ సాధన ఆత్మోన్నతికి, జీవన్ముక్తికి ఆధారభూతమై అన్ని దుఃఖాలను పంచుకొని పరివర్తింప చేసుకునే జ్ఞాన భాండాగారంగా మారింది. నిత్య జీవితంలో ఆచరించినందువల్ల ప్రతిదీ స్వస్థతను, ప్రజ్ఞను అందించింది. స్వస్థత సమూహాలు లేదా సంఘాల లక్షణాలు. వాస్తవానికి ఇది ఎంతో సనాతనమైన ఆద్యంతాలు లేని సంబంధ బాంధవ్యాల స్వరూపమట. అయితే దీనికి ఏం చేయాలంటే కేంద్రం నుంచి చుట్టూరా వృత్తాకారంలో ఏర్పడి ప్రతి ఒక్కరూ కూడా తమతో ఉన్నవారితో సరి సమానమైన దూరంలో కూర్చోవాలి. ప్రతి వారు కూడా అందరికీ కనిపించేలా కూర్చోవాలన్నమాట. అందుకనే వృత్తాకారంలో కూర్చునేవారన్నమాట. మైదానం అంతా శుభ్రంగా చదును చేసి బల్లపరుపుగా ఒకే విధంగా ఉంచుకోవాలి. ఎవరు కూడా ఎవరికంటేనూ గొప్ప కాదు, అంతా సమానమే అన్నట్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. రోజు రోజుకి ఎవరో ఒకరు సమూహంలో కొత్తగా వచ్చి చేరుతూ ఉంటే ఆ వృత్తం యొక్క పరిధి పెరుగుతూ ఉండేది. ఇది ఒక పాత్రలాగా మారిపోయిందన్నమాట. ఇది ఒక పాత్రలాగా మారిపోతూ ఉంటుంది. సమయం పూర్తయిన తర్వాత సమూహంలోని వాళ్ళంతా కూడా విడిపోయినప్పటికీ సహ అనుభూతితో ఉంటారు. ఎంతో మార్పు వస్తుంది. సామూహిక చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలోనూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఒకవేళ సమూహం విడిపోయి ఎవరి మట్టికి ఎవరు వెళ్ళిపోయినా సరే ఆ యొక్క చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలోనూ కూడా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుంది అని చెప్తుందన్నమాట. అంటే అంత గొప్ప శక్తివంతమైనది అన్నమాట సామూహికంగా ఉన్నటువంటిది సాధన. ప్రతి ఒక్కరూ సమూహానికి సహకరిస్తూ అందరి యొక్క శక్తిని బలోపేతం చేసేవారు. ప్రతి ఒక్కరూ సమూహం అందించే స్వస్థత శక్తిని, మైత్రి, కరుణ, ప్రజ్ఞలను ఆకర్షిస్తారు. తద్వారా ఆ వృత్త పరిధి అంతా పవిత్ర ప్రాంగణంగా మారిపోయింది. ఇది ఊహాజనితమైనది, నిరంతరాయణమైనది కనుక కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు. ఇది వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థగా సంఘటితమై శాశ్వతత్వాన్ని పొందుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఆకారం కానీ, రూపం కానీ, ప్రకంపన శక్తి ఉంటుంది. ఇది నిర్దిష్టంగా ఫలానా వ్యక్తిపైన ఆధారపడకపోవటం వలన ప్రతి ఒక్కరూ కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటారు. ఇక అందరికీ అనుకూలమైన సంధ్యావేళ, ఖాళీ సమయాల్లో కలుసుకోవటం వల్ల కాలాతీతమైన ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందుతూ ఉండేవారు. ఆస్ట్రేలియన్ ఆదివాసులు దీన్నే కలలు కనే వేళ అంటారు. ప్రకృతిలోని ఆధ్యాత్మిక ప్రపంచంలోని ప్రతిదీ సామూహిక స్వస్థతా శక్తి ద్వారా వాస్తవ రూపం దాల్చుతుంది. అదే సమయంలో సమూహం స్థిరత్వాన్ని, సమతుల్యతను పొందుతుంది. పరస్పరత అనేది ప్రధానమైనది. సమూహంలోని సభ్యులు అందరూ సమానమే. అవసరానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందరికీ తెగిన చోటు ఉంటుంది. ఏ ఒక్కరూ సన్నిహితులు లేదా పరాయివారు కారు. ఉభయ సంధ్యా సమయాలలో సమూహంగా ఏర్పడి సాధన చెయ్యాలి. అంతా కలిసి సామూహిక సంకల్పంతో పని చెయ్యాలి. ఉదయం ప్రార్థన, ఆ రోజు కోసం సమిష్టి సంకల్పం, సాయంత్రం కృతజ్ఞతలు, ఆ రోజు ఉల్లాసంగా గడిచినందుకు ధన్యవాదాలు సామూహికంగా వ్యక్తం చేస్తారన్నమాట. సరిగ్గా మాట్లాడటం, సరిగ్గా వినటం అనేవి జాగరూకత పెంచుకోవటానికి దోహదపడే ఆధ్యాత్మిక సాధనలు. ధార్మిక సమావేశం కాస్త ఆధ్యాత్మిక సాధనంగా మారి సావధానంగా విని కరుణతో జాగ్రత్తగా ప్రతిస్పందించటం ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు. ఒకే సమయం, ఒకే ప్రదేశం అవసరమైన అంతర అనుభవాలను వ్యక్తీకరించే ఆశ్రయంగా మారటంతో ఉబిసిపోక కబుర్లు, చాడీలు, పరిహాసాలు వంటివన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. కరుణతో నిండిన దివ్య ప్రాంగణంలో అందరి అనుభవాలు ఒకరి నుంచి మొదలుపెట్టి అందరితో కలిసి సహృదయంతో పంచుకునే గొప్ప మానవత్వపు బహుమానం సరి అయిన వాక్కుపై ఆధారపడుతుంది. ఇదే అసలైన స్వస్థత సారం. వ్యక్తికి కానీ, సమూహానికి కానీ గొప్ప స్వస్థత సారం
వ్యక్తికి కానీ సమూహానికి కానీ గొప్ప స్వస్థత సారం. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి వైపు కాంతి ప్రవహిస్తూ ఉండటాన్ని కళ్ళారా చూడవచ్చు కూడా. వాళ్ళ స్వరాలు సత్యాన్ని వెల్లడిస్తూ ఉంటే కరుణతో ఆలకిస్తున్న వారికి ప్రసరించబడి తిరిగి మాట్లాడుతున్న వ్యక్తికి పునఃప్రసరించబడుతుంది. పరస్పరత లేదా అన్యోన్యత అనే పదానికి అర్థం అదే. సంబంధ బాంధవ్యాల్లో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ఆలకించటం. మాట్లాడటం అనేది అందరూ సాధన చేయటంతో ఆధ్యాత్మిక సాధనగా పేరుగాంచింది. కానీ సత్యాన్ని మాట్లాడటం వల్ల వినేవారు ఆంతర్యపు లోతుల నుంచి ఆలకించటం వల్ల అద్భుతమైన గ్రహణ శక్తి, సమైక్యత పెంపొందుతాయి. ఈ సమూహంలో అడుగుపెట్టి ఈ విధంగా సాధన చేస్తే మనం ఎవరు, ఎలా ఉన్నామనేది స్పష్టంగా గ్రహిస్తారు. ఇదే మన యశోధర కథ, ప్రజాపతి కథ, ఆవగింజ కథ. దీన్నే బుద్ధత్వం అని కూడా అంటారు. దీన్నే దిక్నట అనుబోధించే ఇంటర్ బీయింగ్ లేదా హిందూ పురాణాల్లో పోల్చి చెప్పే ఇంద్రజాలం. ఇందులో ప్రతి ఒక్కరూ ఆభరణమే. ఇతరుల ప్రతిబింబాలే వేర్పాటును, ద్వంద్వాన్ని కలిగించి పరస్పర అనుసంధానాన్ని అనుభూతి చెందే వాహకమే. ఒంటరితనాన్ని అగోచరమైన దానిలో సమ్మిళితం చేసిన మరుక్షణమే పరస్పరానుసంధానాన్ని, సత్యాన్ని అనుభూతి చెందుతాం. మన దివ్యాత్మ తత్వంతో సంయోగం చెందినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి సరైన అనుబంధాల సమూహంలోని అందరికీ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఈ ఒక్క సందర్భం మనకి ఇచ్చారు కదా, దీని తాలూకా పరిపూర్ణ క్షణాలు సృష్టించటం, అలాగే దాని గురించి పరిశీలన, సాధన, కారుణ్య, స్వస్థత సమూహాలని కొనుగోవటం అన్నమాట. అంటే మనము ఏదైనా ఒక సమస్య లాంటిది కానీ ఒకటి ఏదైనా మన జీవితంలోనే ఒకటి ఏదైనా ఉందనుకోండి, దాని నుంచి మనము ఏ విధంగా సాధన చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనకి చాలా వివరంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనమంతా మన జీవితంలో ఎన్నో సమయాలలో ఒకానొక హీలింగ్ సర్కిల్లో పాల్గొనటం వల్ల ఎంతో ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాం. అది అత్యవసరం కావచ్చు. అది మన సాధారణమైన యాంత్రికమైన అలవాట్లను మార్చివేసి మైత్రిని, ఆధ్యాత్మికంగా సాధికారాన్ని అందిస్తుంది. మరికొన్నిసార్లు ఆ అవసరం తీవ్రమైనది కాకపోవచ్చు. అయితే నోరు విప్పి చెప్పడానికి కష్టమైనదిగా అనిపించవచ్చు. ఏదేమైనా సరే స్వస్థత సమూహాల వల్ల ఎంతో సహాయం పొందవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అయితే దాని గురించి ఏం చేయాలి? ముందు వ్రాయటం, సమూహంతో పంచుకోవటం కోసం పరిశీలన చేయాలన్నమాట. మనకి ఏదైతే మాకు సమస్య ఉందో దాని గురించి ముందు వ్రాయటం, సమూహంతో పంచుకోవటం అనే దాని గురించి పరిశీలించాలని చెప్పేసి దాని గురించి కిందన మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు ఫ్రెండ్స్. మీ సమూహంలో, ఆధ్యాత్మిక సంఘంలో లేదా కుటుంబ సంఘంలో ఇలా వ్రాసుకొని పంచుకోవాలి. మీ జీవితంలో ఏదైనా ఒక కష్టాన్ని అయితేనేమి, సమస్యనైతేనేమి అనుభవిస్తున్నప్పుడు ఈ విధంగా మీరు అనుకున్నారా? ఇదే సమస్యను లేదా ఇటువంటి ఇతర సమస్యలను ఎదుర్కొనే వాళ్ళ సమూహాన్ని సంప్రదిస్తే నాకు ఏదో విధంగా సహాయపడవచ్చు. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని పొందారా? ప్రస్తుతం మీ జీవితంలో ఉన్నది ఏదైనా పంచితే సమూహంలోని వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుందా? ఒకవేళ మీరు అన్వేషించి పొందలేకపోయిన దాన్ని ఊహించి సృష్టించగలరా? మీ అనుబంధాలలో, కుటుంబాలలో, సమూహంలో మీరు ఎలాంటి అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి మనమే ఒకేలాగా మనము కొన్ని వాక్యాలు గుర్తు తెచ్చుకొని అప్పుడు దీనికి ఎలా సాధన చేయాలనే దాని గురించి మనకు అందించారు ఫ్రెండ్స్. వ్యక్తిగత ధ్యాన సాధన. మీ ఇంట్లోనూ, పనిచేసే చోటులోనూ ధ్యానం చేసుకునే ప్రదేశాన్ని ఎంచుకొని దాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. కుర్చీలో కూర్చొని లేదా క్రింద కుషన్లపై హాయిగా కూర్చొని మీకు ఎంతో ప్రియమైన కుటుంబం, మీ తల్లిదండ్రులు, స్ఫూర్తినిచ్చే గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పెంపుడు జంతువులు, ఇంకా ప్రకృతిలోని ముఖ్యమైన సంకేతాలను మీ చుట్టూ ఉన్నట్లు ఊహించుకోండి. ఈ లోకంలో లేని మీ ఆత్మీయులను కూడా ఆహ్వానించుకోండి. వీళ్ళంతా కూడా కలిసి మీపై అపారమైన ప్రేమ, కరుణలను కుమ్మరిస్తూ మీ ఆత్మోన్నతికి సహాయపడుతున్నారు. ఈ వృత్తంలోకి ప్రవేశించి శ్వాసను లోపలికి తీసుకొని ప్రేమ శక్తిని స్వీకరించండి. శ్వాసను బయటికి వదులుతూ మీ ప్రేమ, సంరక్షణను అందరికీ పంచండి. ఏ విధమైన అవరోధం ఏర్పడినా దాని అంతటా అదే సమసిపోయే వరకు కొన్ని క్షణాలు ఎరుకుతో గమనిస్తూ ఉండండి. ఇలాగ ఈ విధంగా 5 నుంచి 20 నిమిషాలు శ్వాసించండి. మౌనంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సాధనను పూర్తి చేయండి.
ఒకవేళ ఈ విధమైన సాధనకు అవకాశం ఉంటే మీ చుట్టూరా ఇలాంటి సమూహాన్ని కూడా సృష్టించండి. లేదంటే ప్రకృతిలోని పంచభూతాల చిత్రాలతో మీరు కోరుకున్నట్లుగా మీ సమూహాన్ని సృష్టించుకోవచ్చు. సంబంధ బాంధవ్యాల్లో ధ్యాన సాధన. సమూహంలోని వారందరితో కలిసి కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి. ఇది కుటుంబ సమూహం కలిసే చోటు లాంటిదన్నమాట. మౌనంలో సమూహంతో మమేకం కావటానికి, మీతో మీరు మమేకం కావటానికి అనుమతించండి. సమూహంలో భాగంగా సమూహానికి చెందినవారుగా ప్రేమించబడడానికి పూర్తిగా హృదయాన్ని తెరిచి ఉంచండి. దేదీప్యమానంగా వెలుగుతూ ఉండండి. శక్తివంతంగా ఉండండి. పరిమితులు తొలగిపోవటానికి అనుమతించండి. అలాగే సమూహాన్ని మీ సమిష్టి శరీరం కావటానికి అనుమతించే ప్రయత్నం చేయండి. ఏవైనా భావనలు, ఆలోచనలు, పరధ్యానం లేదా నిరోధం ఎదురైతే కనుక కేవలం గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత ఈ అడ్డంకులన్నింటికీ కరుణను, సంరక్షణను అందించండి. ఈ విధంగా నిరోధం కూడా శక్తికి లేదా దుఃఖానికి మూలంగా ఉంది. దీన్ని కూడా హక్కును చేర్చుకోవాలి. అప్పుడు అది మిమ్మల్ని మరింత గాఢంగా, పరిపూర్ణంగా అనుసంధానిస్తుంది. ఇక మీ భౌతిక శరీరం అలాగే సమిష్టి శరీరం ఒక్కొక్క దానిపై మౌనంగా 5 నుంచి 10 నిమిషాల పాటు ఎరుకను ఉంచుతూ సాధన చేయండి. చివరకు ఈ సమస్త ప్రాణులను సంరక్షిస్తున్న మహాకరుణ సమూహాన్ని కూడా ఎరుకుతో మౌనంగా గమనించండి. సత్యాన్నే మాట్లాడండి. లోతుగా ఆలకించండి. ఒక్కొక్కరు 2 నిమిషాల చొప్పున కేటాయించుకొని మీ అనుభవాన్ని సమూహంతో పంచుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరూ పంచుకునే విధానాన్ని, వినటాన్ని చురుగ్గా పరిశీలించండి. సమూహానికి అదే ఊపిరి పోసి శక్తి, చైతన్య, జ్ఞానాలను అందిస్తుంది. సమూహాలకు స్వాగతం. నిజమైన సమూహాలు అనుసంధానించే అవకాశం ఉన్న మార్గాలు మన చుట్టూరా కోకొల్లలుగా ఉంటాయి. అయితే అవి ఎన్నో స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఏ విధమైన బాధలైతేనేమి, దుఃఖాలైనా పోగొట్టే కరుణను, స్వస్థతను చేకూర్చే సమూహాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఇది అది అనే భేదం లేకుండా కీమోథెరపీ చేయించుకున్న ఒకానొక స్నేహితుడికి మద్దతు ఇవ్వటానికి, లేదా కుటుంబ సభ్యుని కోల్పోయిన కుటుంబానికి చేయూతను, మనోస్థైర్యాన్ని అందిస్తాయన్నమాట. దేశమంతా ప్రకృతి వైపరీత్యాలతో అల్లకొల్లలంగా ఉన్నప్పుడు ఆహారం, దుస్తులు, నిత్యావసరాలను అందించే మార్గాన్ని కూడా కనుక్కున్నాయి. విశ్వాసంతో మనం చేసే ప్రతి పని సమాజంలో కరుణను, ప్రజ్ఞను మేల్కొలిపి అందరితోనూ, అన్నింటితోనూ ఉన్న గాఢమైన అనుసంధానాన్ని గుర్తించేలా చేస్తుంది. అయితే ఇలాంటి దీని గురించి కూడా ఇక్కడ మనకి ఒక సాధనలు మనకి అందించారు. బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఒకానొక సమూహాన్ని సమీకరించటంలో నేను ఎప్పుడైనా పాల్గొన్నానా అంటే ఎవరికైనా సరే ఎదుట సహాయం చేసే గుణానికి, సేవ చేసే విధానానికి మనకి కొన్ని సాధన పద్ధతులు అందించారు ఫ్రెండ్స్. బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఒకానొక సమూహాన్ని సమీకరించటంలో నేను ఎప్పుడైనా పాల్గొన్నానా? అలాంటి సమూహంలో నేను మనస, వాచ, కర్మణ సంపూర్ణంగా పాల్గొన్నానా, లేక వెనుతిరిగి వచ్చేసానా? నా జీవితంలో నేను ఎంతవరకు అంకితభావంతో ఒక ప్రముఖ సమూహంలో పనిచేస్తున్నాను? గతంలోనూ వర్తమానంలోనూ నన్ను సేవ చేయటానికి నిరోధిస్తున్నది ఏమిటి? కార్యాచరణను ముందుకు తీసుకురావటంలో నాకు దోహదపడేది ఏది? నేను ఎలాంటి నిబద్ధతో పనిచేయాలి? ఇలాగా మనకి సేవ చేసే పనిలోనే మనకి ఇలా కొన్ని వాక్యాలు మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ మనం చేస్తున్నామా లేదనేసి మనల్ని ప్రశ్న వేసుకొని ఆ తర్వాత దీనికోసం ఏం చేయాలన్నది వ్యక్తిగత దృశ్యీకరణ సాధన అనేది మనకి అందించారు ఫ్రెండ్స్. మీ మనోనేత్రం ద్వారా సహస్ర బాహువులు వాటి అరిచేతుల్లో కన్నుతో ఉన్న దేవతామూర్తి క్వానియన్ను ఊహించండి. మీ మనోనేత్రం ద్వారా సహస్ర బాహువులు వాటి అరిచేతుల్లో కన్నుతో ఉన్న దేవతామూర్తి క్వానియన్ను ఊహించండి. అంటే క్వానియన్ అంటే ఒక కరుణ దేవత అంట. ఆమె వీళ్ళ భాషలో ఉండదంట, వీళ్ళ అప్పటి టైంలోని. అయితే ఆ యొక్క దేవతామూర్తిని ముందుగా ఊహించుకోమని చెప్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ గాఢంగా శ్వాసిస్తూ ఉండండి. ఆ దేవత యొక్క చైతన్యాన్ని, శక్తిని మీ శరీరంలోని అణువులోనూ అనుభూతి చెందటానికి అనుమతించండి. ఇలాగా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఇలాగా అనుభూతి చెందుతూ ఉండమని చెప్తున్నారు. 1000 చేతులు కలిసి మీతో పనిచేస్తున్నట్లు అనుభూతి చెందండి. అనంతమైన శక్తి, మైత్రి, అపారమైన కరుణలను భావన చేయండి. వాటిని మీలోకి గాఢంగా శ్వాసిస్తూ ఉండండి. మీ జీవితంలో మీరు ఎవరికైనా
వందలాది చేతులతో కరుణతో సేవ చేయాలనుకుంటే వాటిని మీ మనోఫలకంపై ఊహించి తిలకిస్తూ సేవలు చేయండి. అది ఒక వ్యక్తి కావచ్చు లేదా సమూహమైనా కావచ్చు. ఇలాగా ఒక 3-5 నిమిషాల వరకు ఈ విధంగా మనము సాధన చేసుకుంటూ ఉండాలి. ఇక సంబంధ బాంధవ్యాల ధ్యాన సాధన అంటే ఇక్కడ బయట ప్రాపంచికంగా సేవ చేసేదాని గురించి చెప్పారు. ఇక్కడ సంబంధ బాంధవ్యాల యొక్క ధ్యాన సాధన అంటే మన కుటుంబ సభ్యుల్లోని తాలూకు ధ్యాన సాధన. పూజ్యనీయ గురు దలైలామా గారి చిరునవ్వుల సాధన. చిన్న చిరునవ్వుతో ఒకానొక సమూహాన్ని సృష్టించటం అనే పద్ధతిని ప్రయత్నించి చూడండి అని చెప్తున్నారు. ఇంకా ఒకానొక సమూహంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తూ చిరునవ్వు నవ్వమని, వారి నుంచి తిరిగి చిరునవ్వును స్వీకరించమని చెప్తున్నారన్నమాట. అలాగా ఎవరు దలైలామా అనే ఒక ఆయన చిరునవ్వులతో సాధన అంటే ఒక చిన్న చిరునవ్వు ద్వారా కూడా మనం సాధన చేయొచ్చు అని చెప్తున్నారంటే, మనం ఏ వ్యక్తిని అయితే చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వామనుకో అప్పుడు వాళ్ళు కూడా నవ్వుతారు కదా, అప్పుడు దాన్ని కూడా మనము స్వీకరించమని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆ సమూహంలో ఈ అతి చిన్న సాధన ద్వారా ఎటువంటి అన్యోన్యమైన అనుసంధానం ఏర్పడిందో గమనించండి. ఒక పెద్ద వృత్తంలో జంటలుగా కూర్చుని పరస్పర అనుభూతి పొందుతూ ధ్యానం చేయండి. మొదట కళ్ళు మూసుకొని చేయండి, ఆ తర్వాత కళ్ళు తెరిచి చేయండి. ఆ తర్వాత దివ్య ప్రణాళికతో అనుసంధానమై సేవకు అంకితమై ఆ సమూహం యొక్క ఎదుగుదల కోసం కృషి చేస్తున్నట్లుగా సంకల్పించి ధ్యానం చేయండి. ఏదైతే సమూహంగా కూర్చున్నారో ఆ సమూహం యొక్క ఎదుగుదల కోసం కృషి చేస్తున్నట్లుగా సంకల్పించుకొని ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరూ చివరకు ఈ సాధనల ద్వారా పొందిన అనుభవాలు అన్నింటినీ జాగ్రత్తగా ఎరుకతో మాట్లాడి అందరికీ పంచండి. అందరూ సావధానంగా సహృదయంతో ఆలకించాలి. ఇలా కూడా ఒక 3-5 నిమిషాల పాటు చేసుకుంటూ ఉండాలి. ఇక భక్తి మార్గం గురించి ఇక్కడ భక్తి మార్గం జీవిత చక్రంలో ఇతరుల సహచర్యం. 2 చైతన్యాల మధ్య పరస్పరం గౌరవం, పరమశాంతి ఏర్పడాలంటే ఈ లోకోద్ధరణ కోసమే తాము కట్టుబడి ఉన్నామనే సత్యాన్ని వాళ్ళ మాటల్లో తెలియపరచగలగాలి అని చెప్తున్నారన్నమాట. ఎవరు చెప్తున్నారు? రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే ఆయన 2 చైతన్యాల మధ్య పరస్పరం గౌరవం, పరమశాంతి ఏర్పడాలంటే ఈ లోకోద్ధరణ కోసమే తాము కట్టుబడి ఉన్నామనే సత్యాన్ని వాళ్ళ మాటల్లో తెలియపరచగలగాలి. మనిషి జీవితంలోని అన్ని పార్శ్వాలు మరి భూమిపైన ఉన్న సకల జీవరాశులు, పర్యావరణం అంతా కూడా పరస్పరం సత్సంబంధాలతో సృజనాత్మకంగా మారే సజీవ సహస్పందనలతో నిండి ఉంది. నిజానికి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు. బంధాలను అనుబంధంగా మార్చుకొని ఆత్మీయతను అనుభూతిని చెందాలి. అదే అద్భుతమైన విషయం. పరస్పర బంధాలే ప్రపంచంగా మారి అనుక్షణం సంభవిస్తున్న వాటిని స్పందిస్తూ కలకలలాడే నూతన వరవడిని సృష్టిస్తూ ఉంటాయి. అప్పుడు బాహ్యాంతరాలలో ఉన్న ఆ బంధాల యొక్క వాస్తవికత ఇది. ఈ విశ్వంలో ఏది కూడా ఏకాకిలా నిశ్చలంగా లేదు. అలాగే ఏది కూడా సృజనాత్మకమైన ప్రతిస్పందన కలిగిన అనుబంధాల అల్లికకు వెలుపల లేదు. సృష్టి సర్వస్వం అపారమైన ప్రేమానుబంధాలను పెనవేసుకునే ఉంది అని చెప్తున్నారు చార్లిన్ స్ప్రెట్నిక్. ఇక కని పెంచి పోషించటం అనే దాని గురించి అంటే కని పెంచి పోషించటం. ఒక మహిళ పిల్లల్ని ఎలా అయితే పిల్లల్ని కంటామో పెంచటం పోషిస్తాం కదా, దాని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆ మహిళా సమూహంలోని మాతృమూర్తులు, అమ్మమ్మ, నానమ్మలు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులందరి సహకారంతో యశోధర తెల్లిగా తన ఏకాగ్రతను పూర్తిగా బిడ్డపైనే కేంద్రీకరిస్తుందన్నమాట. అయితే యశోధర జీవిత కథ ఆనందం, విషాదాలతో కలగలిపి ఉంటుంది. తన బిడ్డ పుట్టడం, భర్త తనని విడిచి వెళ్ళటంతో ప్రజాపతి ఇంకా మహిళలందరి సహచర్యంలో తరచూ బుద్ధ సంప్రదాయంలో బోధించినట్లు జీవితంలోని 1,00,000 సంతోషాలు, 1,00,000 బాధలను యశోధర అనుభవించింది. సరి అయిన బంధాల మార్గంలో ఆమె సాగించిన ప్రయాణం తోటి మహిళలను అనుసరించడం ద్వారా జీవిత చక్రంలో జనన మరణాలను రుచి చూసింది. ఈ అధ్యాయంలో ఈ మార్గంలోని మొదటి అంకాన్ని కని పెంచటాన్ని గురించి చూస్తే తెలుస్తుంది. నూతన సృష్టితో కలిసి ఎదగటం అన్నమాట. ఈ విధంగా చూస్తే ఆమె కథ ప్రతి తల్లి కథే.
గుండె లోతుల్లోంచి చూస్తే బిడ్డను ప్రసవించటం, పోషించటం అనేవి కష్టసుఖాల కలయికలా ఉన్న ప్రతి మనిషి జీవిత కథే. తల్లిదండ్రులే కాదు, దాదాపు ప్రతి వాళ్ళు, ఒక గురువైతేనేమి, వైద్యుడైతేనేమి కానీ, నర్సు, సంరక్షకుడు, స్వాస్థకుడు, ఇలా ఇతరుల పరిణతికి, స్వస్థతకు దోహదపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉంటుంది. సిద్ధార్థుని పుట్టుక కూడా జీవన మరణాల వెలుగు నీడలను ప్రతిబింబించింది. కన్నతల్లి మహామాయాదేవి మాట. మహామాయాదేవి సిద్ధార్థుని ప్రసవించిన 7 రోజులకి ఆమె మరణించింది. ఆయన తండ్రి మహారాజు శుద్ధోదనుడు వారం రోజుల పసికందును స్వయాన ఆయన తండ్రి అయినటువంటి మహారాజు శుద్ధోదనుడు వారం రోజుల పసికందును స్వయాన మహామాయాదేవి చెల్లెలైనటువంటి ప్రజాపతి మాత చేతుల్లో పెట్టి సొంత బిడ్డలా పెంచమని చెప్పారు. కనుక అప్పుడు ఆయన కథలోనూ జనన మరణాలు, కష్టసుఖాలు వెలుగు నీడల్లా వెన్నంటే ఉన్నాయి. జీవితంలో సుఖంతో పాటు దుఃఖం కూడా మిళితమై ఉండటం అనేది మానవ అనుభవాల్లో ఒక భాగం. మరి అలాంటి దుఃఖాన్ని తిరస్కరించిన లేదా దాటవేసిన నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆవశ్యకరమైన సంభావ్య శక్తిని కోల్పోతారు. అంతేకాదు, ఎంతగా దుఃఖాన్ని కొని తెచ్చుకునే కొద్దీ అంతగా ఒంటరితనమైతేనేమి, నిరాశ నిస్పృహల్లో మునిగిపోతారు. సంప్రదాయబద్ధంగా మనందరిలోనూ కలకాలం ఆనందంగా ఉండాలి, ప్రతిదీ సానుకూలంగా ఉండాలి, అంతా ఆశావహంగా ఉండాలి అనే ఆలోచనలు, ఆశలు ప్రత్యేకించి కొత్తగా తల్లిదండ్రులైన వారికి అడియాసలై తలకు మించిన భారంగా పరిణమిస్తాయి. అయితే కొంతకాలానికి ఆ భారం దానంతట అదే తొలగిపోతూ ఉంటుంది. బంధాలలో ఉంటూ బాధలను పంచుకోలేనప్పుడు నిజమైన అనుసంధానాన్ని కోల్పోయి అప్పుడు అది ఒంటరితనానికి లోనయ్యేలా చేస్తుంది, తీవ్రంగా కుంచుకుపోయేలా చేస్తుంది. కొత్త తల్లిదండ్రులకు విపరీతమైన ఒంటరితనం అనేది భయంకరమైన ఫలితాలను ఇస్తుంది. గృహహింస, చిన్నారులపై వేధింపులు, విడాకులు, చివరికి ఆత్మహత్యలు కూడా దారితీస్తాయి. జీవితంలో బహుశా ఇంకా ఏ ఘట్టంలో కూడా ఇంతటి సంతోషం అయితేనేమి, అదే స్థాయిలో ప్రతికూల భావోద్వేగాలన్నీ కలగలిసి అతలాకుతలం చేయవేమో అనిపిస్తుంది. చాలామంది యువ తల్లిదండ్రులు తట్టుకోలేనంత అలసట, అత్యవసరమైన ఖర్చులు భరించలేక తమ సామర్థ్యాలను కించపరుచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వ్యక్తిగత లోపంగా భావించి అపరాధ భావంతో బాధపడుతూ ఉంటారు. అయితే మొదట్లో ఇదంతా అందరికీ సహజమే. పిల్లల పెంపకం అనేది అత్యంత చాకచక్యంగా నేర్చుకోవలసిన కళ. సిగ్గు, బిడియం, సందేహాలు కలిగి ఉంటే నూతన తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి తమకు అవసరమైన సహాయాన్ని పొందలేరు. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ధైర్యంగా ఉంటూ పిల్లల్ని పెంచే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అశాశ్వతత్వం గురించి అవగాహన చేసుకోవాలి అంటే చావు పుట్టుకల గురించి అర్థం చేసుకోవాలి. థిక్ నాట్ హాన్స్ చెప్తున్నట్లుగా పువ్వులో ఎరుపు ఉంది, ఎరుపులో పువ్వు ఉంది. ఆరంభంలోనే అంతం ఉంది, జననంలోనే మరణం ఉంది. జీవిత చక్రంలో పాతదే మరణించాక కొత్తది పుడుతుంది, కొత్తది పుడితే పాతది మరణిస్తుంది. ఇవి రెండు పరస్పర రకాలు. అంటే ఒకానొక శిశువు కొత్త తరానికి ప్రతినిధి. అంతా అనుకున్నట్లుగా జరిగితే నిన్ను బ్రతికిస్తుంది. మరి అలాంటి శిశువుకి జన్మించిన మొదటి క్షణం నుంచి చక్కగా సంరక్షించి ప్రేమిస్తే జీవిత చరమాంకంలో చివరి క్షణాలలో ఆ శిశువే మీకు సపర్యలు చేసి తరిస్తుంది. ఈ జీవిత చక్రం అంతర్లీనమైన బంధాలతో అల్లుకుంది. ఇది ఏమాత్రం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కానే కాదు. పసిపిల్లల బాధలను పోగొట్టాలనే ఆకాంక్ష మన స్వీయ దుఃఖం పోగొట్టుకోవటాన్ని తిరస్కరిస్తుంది. మరి దాంతో పిల్లల అసలైన బాధలు, దుఃఖాలు కూడా తిరస్కరించబడతాయి. మనం ఆకాంక్షించేది పిల్లలను వాళ్ళ దుఃఖాల నుంచి సంరక్షించి ఎప్పుడూ కూడా బాధపడకుండా చూసుకోవాలనే కదా. అయితే అది అసాధ్యం. పిల్లల పెంపకంలో మొట్టమొదటి చిక్కు ప్రశ్న ఇదే. మనం పిల్లలను అన్ని బాధల నుంచి కాపాడాలని కోరుకుంటాం. అయితే మనం కాపాడలేమని కూడా మనకు తెలుసు. తల్లిదండ్రులు నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన సూత్రాలలో మొదటిది ఏమిటి అంటే పిల్లల యొక్క బాధలతో కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. పిల్లల యొక్క బాధలతో కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా వారికి ఇది కూడా జీవితంలో భాగమేనని, అన్నీ పంచుకోవాలని తెలియజేస్తుంది. అలా నేర్చుకోవటంలో తగిన సహాయ సహకారం మనం అందించాలి. సిద్ధార్థుని తండ్రి తనని కేవలం భౌతిక సుఖాలలో ముంచెత్తి బాధ, దుఃఖాలు అనేవి కనుచూపు మేరల్లో లేకుండా అడ్డుకున్నారు. దాని పర్యవసానం ఏమిటంటే
ఆయన మొట్టమొదట దుఃఖాన్ని చూసినప్పుడు అది తన జీవిత ప్రణాళికలో భాగమని, తాను దుఃఖాన్ని అవగాహన చేసుకొని దుఃఖరాహిత్య స్థితిని పొంది ఆ మార్గంలో ముక్తిని పొందటానికి అందరికీ తోడ్పడాలని గ్రహించారు. ఎందరో తల్లిదండ్రులు ఈ జీవిత పాఠాన్ని చివరాఖరకు నేర్చుకుంటారు. కానీ దీనిని నేర్చుకోవటం, అంగీకరించటం అంత తేలికేం కాదు. కాస్త కష్టసాధ్యమే. సిద్ధార్థుని తండ్రిలానే నేటికి ఎంతోమంది తల్లిదండ్రులు వారినే సమకాలీన రచయితలు హెలికాప్టర్ పేరెంట్స్ అని వర్ణిస్తూ ఉంటారు. తమ పిల్లలకు ఏదైనా బాధ, సమస్య వంటివి వస్తాయేమో అనిపించగానే వెంటనే అక్కడికి వాలిపోయి వాళ్ళని కాపాడడానికి తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. దీనివల్ల ఆ పిల్లల సంభావ్యత శక్తి గణనీయంగా తగ్గిపోయి గాడి తప్పేలా చేస్తున్నారు. మన సమాజంలో అందరిలోనూ ఒకానొక తప్పుడు అభిప్రాయం చలామణిలో ఉంటూనే వస్తుంది. పుట్టుక, బాల్యం వరకు సంతోషకరమైన కాలమని, వృద్ధాప్యం, మరణం అనేవి విషాదభరితమైన కాలమని అపోహలు ఉన్నాయి. వాస్తవానికి సంతోషం, విచారం అనేది రెండూ కలిసి ఏకకాలంలో సహజంగా మన తలుపు తడుతూ ఉంటాయి. తమ పిల్లల బాధ, దుఃఖాలతో కూడి ఉండటం అనేది పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. దీన్ని కనుక సరిగ్గా పరిష్కరించగలిగితే ఇక తమ పిల్లలు తమ బాధలనే కాదు, ఇతరుల బాధలను కూడా తొలగించడంలో సహాయపడుతూ ఉంటారు. వారి ఎదుగుదల కూడా బహుముఖ కోణాల్లో జరుగుతూ ఉంటుంది. యశోదర కథలో అనుబంధాల మార్గంలోనే ఉండిపోయి తన బిడ్డ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి అహర్నిశలు తోడ్పడే తల్లిని చూస్తాం. ఆమె తన బిడ్డ ఆనందం కోసం, భవిష్యత్తు కోసం అక్కడే ఉండిపోయి తన దుఃఖాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె సమూహంలోకి వచ్చి తమ బిడ్డతో సహా ఎదగసాగింది. ప్రియమైన భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాక మనోవేదనతో, ఒంటరితనంతో వర్తమాన క్షణంలో జీవించటానికి యశోదర ఎంతగానో కష్టపడింది. అయితే ప్రజాపతి సమూహంలోని ఇతర మహిళలందరి సహాయ సహకారాలతో ఆమె జీవితంలోకి, తన చిన్నారి సంరక్షణ వైపుకు నిబద్ధతో దృష్టి సారించింది. బహుశా తన దుఃఖం వల్ల ఆమె అంత ప్రేరణతో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క సాధారణ మార్గం మానవత్వమంతా మహోన్నతమైనది. మానవ జీవితాన్ని కొనసాగించడానికి ఆవశ్యకరమైనది. చైతన్యాన్ని మేలుకొల్పటానికి అసాధారణమైన, అద్భుతమైన సంభావ్యతను కలిగి ఉంది. ఈ మార్గానికి ఉన్న సంక్లిష్టతలు అన్నింటినీ, అనంతమైన సౌందర్యాన్ని, అనూహ్యమైన శక్తిని గ్రహించి గౌరవించినప్పుడు దాని యథార్థమైన ప్రకాశానికి ఉన్న సంభావ్య శక్తిని గుర్తిస్తాం. సాధారణమైన జీవితంలో ఒకానొక ప్రత్యేకమైన వ్యక్తితో ఆరంభించబడి సమూహంలోని అందరి ద్వారా సరి అయిన జీవన విధానాన్ని అవలంబింపచేసి అన్ని జీవుల పట్ల కరుణను, మానవుల దుఃఖాన్ని, అంతాన్ని చూపెట్టింది. ఆధ్యాత్మిక సమూహం లేకపోతే మరింత ఒంటరితనంలో కూరుకుపోయి నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉంటారు. లేదంటే ఇతరులను నిందిస్తూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది అని అనవసరంగా ఆడిపోసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరును. భక్తి మార్గం అనుబంధాలలో ఉండేవారి కోసం ఏర్పడిన మార్గంలో అద్భుతాలు జరగాలి అంటే యశోదరకు కొన్ని నిబంధనలు ఇవ్వబడ్డాయి. అదేమిటంటే ఒక భక్తి మార్గం అన్నమాట. భక్తి అనేది గాఢమైన అంకిత భావాన్ని, శరణాగతిని, విధేయతను, గొప్ప నిబద్ధతను, మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ పూనటాన్ని ప్రతిబింబిస్తుంది. యశోదర విషయంలో ఇతరులతో ఉండటం అనేది ప్రయోజనకరమైన ఉనికిని గుర్తించేలా చేసింది. అయితే ఈ భక్తికి గౌరవం అనే ఇంకో కోణం కూడా ఉంది. భక్తి మార్గం గొప్ప గురువులు, ప్రబోధకుల కోసం మాత్రమే కాదు, సాధారణమైన ప్రజానీకం కోసం కూడా ఉద్దేశించబడింది. తల్లిదండ్రుల జీవన పర్యంత అంకిత భావం, తమ శక్తి సామర్థ్యాల మేరకు పిల్లలను చక్కగా సంరక్షించుకోవాలని కోరుకోవటం అనేది జీవితకాల నిబద్ధతను చూపిస్తుంది. తరచూ ఇది అంతర్లీనంగా, అగోచరంగా, అనామకంగా ఉండిపోతూ ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను గుండెల నిండుగా సంకల్పించి కుటుంబం, సమాజంలో అందరి ఎదుట పంచుకున్నప్పుడు ఆత్మీయ సమూహం అంతా సాదరంగా దీవించాలి. ఆ విధంగా అది ఒకానొక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞగా మారి సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక సాధన ద్వారా గొప్ప పరిణతికి పునాది అవుతుంది. దివ్య సంకల్పం పట్ల మనలో స్పష్టత ఉంటే అంకుటిత దీక్షతో సాధన చేయటాన్ని, అంచెలంచెలుగా ఎదగటాన్ని ఆవశ్యకంగా గుర్తిస్తాం. ఎప్పుడో ఒకసారి అది కష్టంగా అనిపించినప్పటికీ అదేమీ పెద్ద వైఫల్యానికి సంకేతం కాదు. మరో విధంగా చెప్పాలంటే ఓడిపోవటం అనే దాన్ని సహాయం కోసం,
పూర్తిగా నేర్చుకోవటం కోసం, మరింతగా తీర్చిదిద్దుకోవడం కోసం వినియోగించుకోవచ్చు. ఇలా ప్రతిజ్ఞ చేసుకోవటం లేదా నిబద్ధత కలిగి ఉండటం వల్ల ఇతరుల కష్టసుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ వాళ్ళ యొక్క ప్రత్యేకతను గుర్తించి వాటిని వెలుగులోకి తేవటానికి మనవంతు తోడ్పాటును కూడా అందిస్తూ ఉంటాం. ఇతరుల బాగు కోసం మీరు సంపూర్ణంగా అంకితమైపోయినప్పుడు అది ఎంతో మేలైన సమాజంలోకి విశాలమైన మార్గాలను తెరుస్తుంది. అలా మరింత మందికి ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సాధన విజయవంతంగా చేయాలి అంటే ఒకానొక ఆధ్యాత్మిక మార్గం ఎంత అవసరమో అదేవిధంగా కారుణ్య సమూహం కూడా అంతే ఆవశ్యకం. ఆర్థిక వనరులు, ప్రత్యేక అధికారాలు సహాయంగా ఉంటాయి, కానీ అవి మాత్రమే ఏ విధంగానూ సరిపోవు. కొన్నిసార్లు అవే అవరోధం కూడా కావచ్చు. ఏ రాకుమారికి, ఏ రాజకుమారుడికి కూడా భక్తి మార్గం అంత సులువుగా ఏమీ తెరుచుకోదు. అయితే ఆశ్రమాలు శరణాగతి భావనతో ఉన్నవారికి ఆహారం, దుస్తులు, రక్షణ, ఆశ్రయం కోరుకునే ఒకానొక కోపిష్టి తల్లిని లేదా సమూహాన్ని కృతజ్ఞతతో ఆదరిస్తాయి. వాళ్ళంతా కారుణ్య సమూహాన్ని ఏర్పరచుకుంటే ఒక్కరే ఓర్పును పెంచుకోవటం కాకుండా అంతా కలిసి గొప్ప ఓదార్పును పొందుతారు. ప్రబలమైన శక్తిలా మారి చక్కని పరిణితి సాధిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.